వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. హన్మకొండ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నందు రాష్ట్ర అవతరణ దినోత్సవ పురస్కరించుకునే మంత్రి కొండ సురేఖ జాతీయ పతాకావిష్కరణ గావించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి పథకాల వివరాలను తెలియజేస్తూ ప్రదర్శించిన శకటాలను తిలకించారు. అనంతరం చిన్నారులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, నగర సిపి సన్ ప్రీతి సింగ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం ఆవిర్భవించి నేటికి 11 ఏళ్లు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగ లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తాం. అలాంటి గృహాలు ఒకసారి మనం చప్పట్లతో అభినందించాలి. ఉద్యోగుల ప్రత్యేక సేవ కలిగి ప్రతిరోజు 43 ముఖ్యమైనటువంటి దేశ ప్రజలు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, రైతు రుణమాఫీ, రైతు 269 పాడి గేదెలు, 196 పెరటి కోళ్ల చూపిస్తే కొడుకు కంటే ఎక్కువగా నిన్ను చూసుకుంటుంది. ఇవాళ రేపు పాప బాబు ఏం లేదు, మంచిగా చదివించండి, సరేనా? గవర్నమెంట్ డెలివరీకే రావాలి నువ్వు, సరేనా? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కిలా వరంగల్ కుష్ మహల్ మైదానంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు మరువలేనివని, మహిళలు, రైతు అభివృద్ధి దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని, భూ వివాదాలు లేని తెలంగాణ కోసమే భూభారతి చట్టం తెచ్చామని అన్నారు. వరంగల్ కు ఎయిర్పోర్టు తెచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని, తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ముందుకెళ్తున్నామని మంత్రి అన్నారు. గౌరవులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఒక్క జెండా, ఎన్నో త్యాగాలు, ఒక్క స్వరం. గత ఏడాది సీజన్లతో కలిపి 2 సీజన్లలో కలిపి రాష్ట్రంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం 2,90,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి తెలంగాణ రైతన్న దేశంలో ఆదర్శంగా నెంబర్ 1 గా నిలబడ్డారని చెప్పడానికి గర్వపడుతున్నాము. వర్షాలకు పంటలు నష్టపోయిన రైతన్నలకు ఎకరాకు 10,000 రూపాయలు నష్ట పరిహారం మన ప్రభుత్వంలో రైతన్నలకు ఇచ్చుకున్నాము. ప్రజలు కోరిన భూ వివాదం లేని తెలంగాణ లక్ష్యంగా
భూభారతి 2025 చట్టాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూభారతి చట్టం ఆదర్శవంతం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వరంగల్ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పలు డివిజన్లో జాతీయ జెండా బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. అనంతరం నగర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దటం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆయన అన్నారు. జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్ జై మన యొక్క తెలంగాణ పిత కేసీఆర్ గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి 11 సంవత్సరాలు అయింది. మరి ఈ రోజు ఏం జరుగుతున్నది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాక్షసుల పాలైపోయి ఈ రోజు ప్రతి అంశంలో ప్రజలకు ఇచ్చినటువంటి మోసాలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ మోసాలు చేసుకుంటూ ఈరోజు ప్రజలకు అన్యాయం చేయడం జరుగుతున్నది. దానికోసమే ఒక ప్రజా ఉద్యమం, మరో ప్రజా ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వాన జరగబోతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారి మీద, కాళేశ్వరం మీద నోటీసులు ఇవ్వడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, భగవంతుణ్ణి ఏ విధంగానైతే అనుమానిస్తావో నువ్వు కేసీఆర్ గారిని కూడా ఆ విధంగానే అనుమానిస్తున్నావు. ఖచ్చితంగా దాని యొక్క క్లారిఫికేషన్, తనకు ఏ విధంగా ఆన్సర్ చేయాలనే తనను పిలుస్తొస్తలేడు. కాళేశ్వరం మీకు సోయలేదని దానికి ఆన్సర్ ఇవ్వడానికి, దాని యొక్క కులంకషంగా చెప్పడానికి వారు పూర్తిగా ప్రిపేర్ అయ్యి వారు రావడం జరుగుతున్నది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఇంత ఉత్సాహంగా ప్రభుత్వం లేకున్నా కార్యకర్తలందరూ కూడా ఈరోజు పార్టీని పట్టుకొని ఇలా 3000 మంది కార్యకర్తలతోటి ఈ నియోజకవర్గంలో ఈ జిల్లా జెండా ఆవిష్కరణ జరిగింది అంటే ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి రాబోయే రోజులలో మా కార్యకర్తే ప్రాధాన్యం. కార్యకర్తను కాదని చెప్పి ఎక్కడ కూడా ఒక అడుగేయము. ఖచ్చితంగా వారి యొక్క మాటల్ని అమలు చేస్తామని కూడా చెప్పుకుంటూ మరొకసారి తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో, అదేవిధంగా 10 ఏళ్లు బంగారు తెలంగాణ తీర్చిదిద్దిన వారు ప్రజల భాగస్వామ్యంతోనే 100 రోజుల ప్రణాళిక విజయవంతం అవుతుందని మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డిలు తెలిపారు. వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా 100 రోజుల ప్రణాళిక అమలుపై పోస్టర్ను ఆవిష్కరించారు. సిబ్బందికి PPE కిట్లను మేయర్, ఎమ్మెల్యే, కమిషనర్లు అందజేశారు. 100 రోజుల కార్యక్రమ అవగాహనపై ఏర్పాటు చేసిన ర్యాలీని మేయర్, ఎమ్మెల్యే, కమిషనర్లు సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి మార్పు అనేది అవ్వడాలి, ఏదో ముక్కుబడిగా మనం చేసినామంటే చేసామనేది కాకుండా 100 రోజుల మార్పు అవ్వబడే విధంగా రేజింగ్ తెలంగాణ అనే దాని మీద నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. మరి అత్యధిక నిధులు కేటాయించింది చరిత్రలో మిగిలిపోయే విధంగా ఏ కాంట్రాక్టర్ కూడా బకాయి లేకుండా చెల్లించినటువంటి కార్పొరేషన్ ఏదైనా ఉందంటే అది వరంగల్ అని గర్వంగా ఇలా చెప్పుకోగలం. మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ వరంగల్లో పెట్టినప్పుడు కార్పొరేషన్కు కానీ మరియు జిల్లా కానీ కావాల్సిన నిధులు కేటాయించడం, అందులో మార్పు కోరుకోవడం, మార్పు చూపించుకోవడం, ఇప్పటికే ఎంతో మార్పు చూపించుకోగలిగినాం. మరి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ పార్టీలు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క డివిజన్ కూడా కావాల్సిన నిధులు ఎక్కడ పక్షపాతదారుని చూపించకుండా కేటాయించడం జరుగుతున్నది. మరి ఈ మార్పు అనేది ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలి. వరంగల్ కార్పొరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యులు కావాలని మీరు అనుకుంటున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కార్పొరేషన్లన్నిటికీ కూడా 100 రోజుల కార్యక్రమాన్ని రైజింగ్ తెలంగాణలో భాగంగా 100 డేస్ ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా మార్పు, అభివృద్ధి అనేది మరోసారి ఈ 100 రోజులలో తీసుకురావాలనే ఉద్దేశంతో దీంట్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ
అధికారులు, ప్రజలు, గౌరవ కార్పొరేటర్ల ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని 100 రోజుల పాటు తీసుకోవాలని, ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం మన మోసా కార్యక్రమం, డీసిల్టింగ్ కార్యక్రమం, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే తొందరగా తీసుకురావాలనే కార్యక్రమం, దాంతోపాటు భువన్ సర్వే అనే కార్యక్రమం. ప్రభుత్వం జొన్నలు కొనుగోలు చేసి రైతులకు డబ్బులు చెల్లించట్లేదని ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారం చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. రైతుల వద్ద జొన్నలు కొనుగోలు చేసి నెల పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు డబ్బులు చెల్లించట్లేదని మండిపడ్డారు. కొనుగోలు చేసిన జొన్నలను తక్షణమే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతరాష్ట్ర రహదారిపై తాంసీ తలమడుగు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల యొక్క ఆధ్వర్యంలో మొన్న ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే జొన్నల కొనుగోలు చేపట్టిందో సుమారుగా నెలన్నర గడుస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఖరీఫ్ సీజన్ చాలా అయింది. ఇప్పటి వరకు కూడా రైతుల యొక్క ఖాతాలో కనీసం జొన్నల డబ్బులు అయినటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీది ఈరోజు. మరి రైతులు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ చాలా అయింది, విత్తనాలు కొనుక్కోవాలంటే నిజంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దళాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ కూడా అప్పు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరి కనీసం 2 సార్లు రైతు బంధు డబ్బులు ముంచిన కాంగ్రెస్ పార్టీ మూడవసారి కూడా రైతుల ఖాతాలో వేసేటటువంటి రైతు బంధు డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఒక్కరు కూడా రైతు బంధు గురించి మాట్లాడతలేరు. ఇది చాలా సిగ్గుచేటు. ఆ రోజు ఎలక్షన్లో 420 హామీలు ఇచ్చి 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 7 నాడు చేస్తా అన్నావు. ప్రతి దేవుని మీద కొట్టేసి రుణమాఫీని అబద్ధం చేసేసినావు. రైతు బంధు కేసీఆర్ గారు ఉన్నప్పుడు టెన్షన్గా రైతుల యొక్క ఖాతాలో జూన్ నెల వచ్చింది అంటే రైతులు ఎటు దళాల దగ్గరికి తిరిగేటటువంటి పరిస్థితి లేకుండా రైతుల యొక్క ఖాతాలో డబ్బులు వాటి టింగ్ మెసేజ్ వస్తే రైతులందరూ కూడా వెళ్ళి డబ్బులు పెట్టి నగదు విత్తనాలు కొనుక్కునేటటువంటి పరిస్థితి 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర రైతాంగం అనుభవించినటువంటి చరిత్ర. కానీ దొంగ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు రైతుల్ని నిట్ట మోసం చేసిన పార్టీ ఏదైనా ప్రభుత్వ పాలనలోని లోపాలను కవులు, సాహితీవేత్తలు ఎప్పటికప్పుడు ఎత్తి చూపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన యువ కెరటాలు కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కవులు ఏ పాలకుడి ముందు కూడా తలవంచకూడదని అన్నారు. తెలంగాణ గడ్డలోనే అధికారం ఉన్నదని, అదే స్థాయిలో ప్రేమ కూడా ఉంటుందని కవిత చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిజాన్ని నిర్భయంగా చెప్పేవాడే కవి అని పేర్కొన్నారు. యువ కవుల రచనలతో తెలంగాణ సాహిత్యం 100 ఏండ్లు వర్ధిల్లుతుందని, అందుకే యువ కవి సమ్మేళనం అన్ని భాషల్లో నిర్వహించామని తెలిపారు. అలాగే కేంద్ర సాహిత్య వాళ్ళు ఒకసారి చప్పట్లతో మనం దేవుడు వేణుగారు వారి ఆశీర్వాదాలు ఇస్తూ మా నిజామాబాద్ జిల్లాని మా పక్క ఊరే కానీ ఎదిగి ఇవాళ తెలంగాణ రచయితల సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు నాగేశ్వరం శంకరన్న గారికి, అట్లానే ఇవాళ ఇంకొక గుడ్ న్యూస్ కూడా మనకు, తెలంగాణ తల్లిని రూపొందించమని కేసీఆర్ గారు బీవీఆర్ చారి గారిని ఆనాడు పిలిచింది. కానీ ఆ తల్లి ఆశీర్వాదం అన్న మీద ఎట్లా ఉందంటే వారి పుట్టినరోజు నాడే తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది. ఇవాళ వారి పుట్టినరోజు కూడా. సో సభాముఖంగా మీ అందరి హర్షధ్వానాల మధ్య వారికి సత్కారం చేసుకున్నాం. వారి పుట్టినరోజుకి నిజంగా భలే కలిసి వస్తుంది కదా. అసలు ఆయన బర్త్డే, తెలంగాణ ఫార్మేషన్ డే, ఆయననే తెలంగాణ తల్లి రూపశిల్పిగా ఉండడం. అందరినీ తల్లి కంటే ఆయన తెలంగాణ తల్లిని కన్నాడు. ఒకసారి గట్టిగా చెప్పండి. అదేవిధంగా
రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా కామారెడ్డి జిల్లా ఉప్పల్ వాయి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఆల పర్వారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. 10 ఏళ్లలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిపారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు మండల అధ్యక్షులు గురజాల నారాయణ రెడ్డి, గ్రామ వీడీసీ అధ్యక్షులు లెంకల రాజిరెడ్డి, రైతు బంధు ఉప అధ్యక్షులు కాల హనుమన్లు పాల్గొన్నారు. పోరాట ఫలితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 2014 జూన్ 2వ తారీఖు నాడు అమరవీరుల త్యాగాల ఫలితంగా మనం 4 గంటల కరెంటుగా పునరుద్ధరించి తెలంగాణను భారతదేశ మన శ్రమ దోపిడీ చేస్తారనే ఉద్దేశంతో చాలా మేధావులు మనకు సహకరించారు. మరి దానికి వారి అందరికీ వారి బలిదానాలకు మనము ఎప్పుడైనా కానీ వాళ్ళకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ మన యువత కూడా అందరూ మేలుకొని ఇప్పటికైనా మనం సాధించుకున్న తెలంగాణను మరి మనము మంచిగా డెవలప్ చేసుకొని మరి దాని అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాం. రెండో విషయం మన పెద్దలు చెప్పినట్టు మరి మనం 10 ఏళ్ళు పరిపాలన చేసినాం. వచ్చిన ఏర్పడ్డాక తెలంగాణలో ఎవరికైనా ఏర్పడ్డ సంసారం ఎట్లుంటుందంటే కొంచెం ఇబ్బందులు ఉంటామాట వాస్తవమే. ఓ ఏడాది 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు మరి మనకు అవకతవకలు జరిగి కొంచెం ఇబ్బందులు అయినమాట వాస్తవమే. తర్వాత 10 సంవత్సరాల బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. మరి ఇప్పుడు ఏదో చిన్న మిస్టేక్ వలన మనం స్వల్ప మెజార్టీతోని పర్సెంటేజ్ ప్రకారం కూడా కొంచెం ఓట్లలోనే మనం ఓడిపోయినాం. దాని గురించి బాధించవలసిన పని లేదు. మనము విప్లవ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ ఇప్పటికైనా ఓటమిని అంగీకరించే ధైర్యం మనకున్నది. గెలుపును ఓటమిని రెండింటిని అంగీకరించే పార్టీ కాబట్టి మనం త్వరలోనే మళ్ళీ 2-3 సంవత్సరాలు ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. మనందరూ మార్పు కోరుకుంటూ ఇప్పటికే దాదాపు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు మనం నష్టపోతున్నటువంటి తెలంగాణ మనం ప్రజలము నిధులు నియామకాల మీద పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాట ఫలితం 1969లోనే మనకు తెలంగాణ వచ్చేది. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చే తెలంగాణను మన కాంగ్రెస్ వాళ్ళు ముందుకోవడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయి తెలంగాణ రాకుండా ఎన్నో మనము నష్టాలను గురి అయినాం. ఇప్పుడు ఆ నష్టాలను గురి అయిన తరంలో భారతదేశంలో జగిత్యాల జిల్లా గోరుట్ల వృద్ధుల సంక్షేమ సంఘం కమిటీల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అమరులైన వీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ కాలంలో ఉద్యమించిన నేతలను ప్రక్కన పెట్టారని, కనీసం గుర్తింపు ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సి ప్రభాకర్ స్మారక గ్రంథాలయ గౌరవ అధ్యక్షులు చెన్న విశ్వనాథం, అధ్యక్షులు రాసా భూమయ్య, రాడం అశోక్, ప్రజా సంఘాల జేఏసీ నేత పేట పాల్గొన్నారు. పేరున ఆ స్ఫూర్తి తేవడానికి ప్రధానంగా జేఏసీ పనిచేసింది. అది మనము ఇక్కడనే మనకు 120 రోజుల దీక్షలకు అప్పుడు కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా మరి మనం ఇక్కడ పెద్ద కోదండ రాము గారు బహిరంగ ఏదైతే సమావేశాలు నిర్వహించుకుని ఘనంగా ఏర్పాటు చేసుకున్న సందర్భం ఈ తెలంగాణ ఇంత ఈ ఏర్పాటు విధానాన్ని మనం మరి రాను రోజుల్లో దీని చరిత్ర రూపకంగా పుస్తకాలు రాయాలని చెప్పి రాసుబొమ్మన్న గారికి ఈ ఫోటోలు ఈ యొక్క ముద్ర ఇచ్చి మనం పంపిణీ చేస్తే లేకపోతే కరపత్రాలు పరిచయం చేస్తే రాను రోజుల్లో వీళ్ళ యొక్క త్యాగాలు, వీళ్ళు చేసిన పోరాట ఫలితాలు అది ఏ రకంగా చేసిండ్రు అని మనకు ఇప్పటి విద్యార్థులకు తెలుస్తాయి. కాబట్టి దాన్ని ఒక సూచన చేస్తున్నాం, సలహా ఇస్తున్నాం. మా యొక్క సలహాను స్వీకరిస్తామని చెప్పి నేను అభినందిస్తూ ఈ యొక్క చిన్న సిరి సన్మానం సత్కారానికి వచ్చేసి మా యొక్క స్వీకరించినందుకు పెద్దలందరికీ ఈ యొక్క వేదిక వైపున, ఈ యొక్క గ్రంథాలయం వైపున, వృద్ధుల సంక్షేమ వైపున, కమ్యూనిస్ట్ పార్టీ కార్మిక సంఘాల వైపున ప్రత్యేక కృతజ్ఞత తెలుస్తూ పడవోయి తెలంగాణ వీరుడా, జై తెలంగాణ, జై జై తెలంగాణ, పాడవోయి తెలంగాణ.
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆదిలాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి జోగు రామన్న, బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ వేర్వేరుగా జాతీయ జెండాను ఎగరవేసి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి అసుపులు బాసిన అమరవీరులను స్మరించుకోవడంతో పాటు అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. తీసుకొచ్చుకున్న తెలంగాణ ఇవాళ తెలంగాణ అపాయింటెడ్ డే, తెలంగాణ ఫార్మేషన్ డే గురించి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రైజింగ్లో నంబర్ 1గా ఉండాలా తెలంగాణ అని ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం వచ్చిన కేవలము 5-6 రోజులనే 6 గ్యారంటీలు ఇచ్చిన విషయం మీకు తెలుసు. మహిళలకు ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ కరెంట్ ఉన్నప్పుడు కానీ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ అదే రకమైనటువంటి వివక్ష ఇంకా కొనసాగుతూ ఉన్నది. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఈ తెలంగాణలో మరో ఉద్యమం వచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఇకనైనా కానీ చేసిన తప్పులు పాలకులు సరిదిద్దుకోవాలి. ఈ ఆకాంక్షల కొరకైతే, ఈ ఆశల కొరకైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ వ్యవస్థ కొరకు, జాతి కొరకు ఇచ్చినటువంటి వాళ్ళని ఒక్కసారి కూడా మనమంతా కూడా గుర్తు చేసుకోవాలి. గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలోకి రావడానికి చేసినటువంటి ప్రకటనలు కానీ, ఇచ్చినటువంటి హామీలను కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతూ ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుండి వెనుకబడ్డటువంటి జిల్లాగా పిలువబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అన్యాయం. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ రమేష్ రెడ్డి అన్నారు. కామారెడ్డిలో తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. చేసిన అమరవీరులందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఈరోజు మనం ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ఆర్థిక, సామాజిక పరిపాలన రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్. అందరికీ నమస్కారం. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రం పల్లి గ్రామ పంచాయతీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పంచాయతీ సెక్రటరీ అరుణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు జాతీయ పతాక ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాగరాజు, వెంకటన్న, సిద్ధు నాయుడు, సహదేవుడు, రమేష్, వినోద్, లక్ష్మణ్, ఆంజనేయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. జూన్ 4న జరగబోయే
వీటికి సంబంధించి టెండర్లు పూర్తయినాయి. ఇందులో జిఏడి టవరు ఎన్సిసి వాళ్ళు L1 అయ్యారు, టవర్ 1 and 2 షాపుంజీ వాళ్ళు అయ్యారు, టవర్ 3 and 4 L&T వాళ్ళు అయ్యారు. ఏదైతే జిఏడి టవర్ ఉందో అది మొత్తం 882 కోట్ల రూపాయలు. అదేవిధంగా టవర్ 1 and 2 1487 కోట్లు, టవర్ 3 and 4 1303 crores, మొత్తం 3673 కోట్లతో ఈరోజు ఏదైతే L1 అయ్యారో దానికి అథారిటీ యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వటం జరిగింది. దాన్ని ఇమీడియట్గా ఆ వర్క్ని టేకప్ చేసేటట్టుగా ఆ కన్సర్న్ ఏజెన్సీస్కి ఇచ్చి ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 2014-19లో ముఖ్యమంత్రి గారు ప్రజా పరిపాలన, ప్రజలకు పరిపాలన సులువుగా ఉండాలి, ఒక దగ్గర మినిస్టర్ సెక్రటరీ, ఇంకో దగ్గర హెచ్ఓడి అంటే డైరెక్టర్ ఒక దగ్గర, కమిషనర్ దగ్గర, మళ్ళీ వాళ్ళ కింద ఆఫీసులు ఇంకో దగ్గర ఉంటే ప్రజలు అన్ని దగ్గరకు తిరగాలి, అది చాలా అసౌకర్యం. అందరూ కూడా ఒకే దగ్గర ఒకే ఫ్లోర్ కానీ లేదా 1 or 2 ఫ్లోర్స్లో ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు మినిస్టర్ని కలిసినా వెంటనే సెక్రటరీని కలవచ్చు, వెంటనే హెచ్ఓడీని కలవచ్చు, కింద ఆఫీసులను కూడా కలిసి పని పూర్తి చేసుకోపోగలనే ఉద్దేశంతో 2014-19లో ఇవి డిజైన్ చేశారు. అయితే 2014-19లో ఇవి స్టార్ట్ చేయడం కూడా జరిగింది కొంతవరకు. అయితే ప్రభుత్వం మారటం వల్ల ఆగిపోయినాయి. మళ్ళా వీటికి సంబంధించి ఎటువంటి లీగల్ లిటిగేషన్ లేకుండా ఆ సమస్యలన్నీ సాల్వ్ చేసి టెండర్లు పిలిచి L1 వచ్చిన వాటిని ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఈరోజు అథారిటీ మీటింగ్లో దీనికి సంబంధించి క్లియర్ చేశారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఒక మంచి ముఖ్యమంత్రి గారు రాబోయే 50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే హైదరాబాద్లో ఆ రోజు 5000 ఎకరాలతో ఒక ఎయిర్పోర్ట్ని నిర్మించారో శంషాబాద్ ఎయిర్పోర్టు, ఆ ఎయిర్పోర్ట్ ఆ రోజు నిర్మించకుండా ఉంటే ఏదైతే ముందున్న ఎయిర్పోర్ట్లో 10% ఫ్లైట్లు కూడా దిగలేవు. ఫ్లైట్లు దిగినప్పుడు ఇన్వెస్టర్స్ రారు. ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలా. అందుకని ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆ రోజు హైదరాబాద్లో ఏర్పడి ఏడాది పూర్తవుతున్నా సరే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని ఆయన అన్నారు. సూపర్ 6 పథకాల పేరిట ప్రజలకు మాయమాటలు చెప్పి వాళ్లకు వెన్నుపోటు పొడిచారని రాజన్న తెలిపారు. కాబట్టి వెన్నుపోటు దినంకి అందరూ వచ్చి విజయవంతం చేస్తే ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, పేదలకు మేలు జరుగుతుంది, దళితులకు మేలు జరుగుతుంది, గిరిజనులకు మేలు జరుగుతుంది, బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుంది, మైనార్టీలకు మేలు జరుగుతుంది, అలాగే అగ్రవర్ణ పేదలకు మేలు జరుగుతుంది. కాబట్టి